అబ్బా ఎంత సాదాసీదా మనిషి వల్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు గురుకుల బల్లె పిల్లగాళ్ళకు ఫుడ్ మంచిగానే పెడుతున్నారా మున్పటోలుగానే నడుస్తుందా అని అనుకునేందుకు చెప్పక చేయక చెకింగ్ పోవుడే కాదు నేను ఒక రాష్ట్రానికి మంత్రిని అన్న ముచ్చట పక్కకు పెట్టి గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ తెలుసుకునేందుకు గ్రౌండ్ మీద ఎట్లా కూర్చున్నాడో చూడురి. మరి నిజంగానే గ్రౌండ్ రియాలిటీ తెలవాలంటే గ్రౌండ్ మీద కూర్చుంటేనే తెలుస్తుంది అనుకుంటో ఏమో గాని కుర్చీలు పక్కకు పెట్టొచ్చి ఎట్లా కింద కూర్చుంటో చూడు. ఆగో వజ్రాసనం వేసిండు కదా సారు. ఆహా పొద్దుగల మార్నింగ్ వాకే అనుకున్నాం. యోగాసనాలు వేసుట్లో కూడా ఫర్రే ఉన్నట్టుండు పొన్నం సార్. అయితే ఇక అసలు ముచ్చట్లకు పోతే సర్కారోళ్ళు ఈ నడుమ హాస్టల్ పిల్లగాళ్ళ తిండి ఖర్చులు పెంచే కదా. ఇక మరి మంచి తిండి పెడుతున్నారా మళ్ళా మునుపట్లోనే నడుస్తుందా నడుచుకుంటా పోయిండు. హైదరాబాద్ కలెక్టర్ను ఎంటేసుకుని సికింద్రాబాద్ లాలాపేటలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల బల్లకు పోయిండు. అంతకుముందు లోపలికి పోగానే పిల్లగాళ్ళకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటా ఈ ఏడాది మీకు మంచిగా కలిసి రావాలని కోరుకుంటున్నా అన్నాడు. ఈ న్యూ ఇయర్ మీకు అందరికి మంచి జరగాలని మీ అందరికి కూడా ఆశీర్వచనం ఇస్తూ అందరు కూడా బాగా చదువుకోండి, కష్టపడండి. టేక్ కేర్. మీకేమైనా తక్లీఫ్ ఉందా? తిండి మంచిగా పెడుతున్నారా లేదా? ఇక చదువుల కథ ఏంది అని అడిగితే నా లెక్క మన కలెక్టర్ సార్ లెక్క కష్టపడి చదవాలి. మాకు అప్పట్లో ఏ సౌలత్ లేకున్నా కష్టపడి పైకి వచ్చినాం. మీరు కూడా మంచిగా చదువుకొని పైకి రావాలి, మెంటల్ ఫిట్నెస్ బాగుండాలి అని చెప్పుకుంటా పోయిండు పొన్నం సారు. ఇక అన్నీ చెప్పినాక పోతా పోతా దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలనుకుంటూ పోయిండు. చదువుకోండి, ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తారు. రైట్.